హలో అండి, నీరు దోశను ఎప్పుడైనా మీరు చేశారా? నేనైతే చేస్తున్నాను. ముందుగా రైస్ని అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టేసుకున్నాను. కొబ్బరికాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని రైస్ వేసుకొని బాగా రుబ్బేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని కొబ్బరికాయ ముక్కలని వేసుకొని బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. కొన్ని సరిపడినన్ని బియ్యం కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో. కొబ్బరికాయ తురుము కూడా వేసుకోవచ్చండి, కొబ్బరి తురుము. ఇప్పుడైతే పిండిని ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇది పలుచగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ వాటరే కలుపుకోవాలి. సాల్ట్ కూడా కలిపేసుకోవాలండి. ప్యానం హీట్ ఎక్కాక ఇలా అట్టయితే వేసేస్తున్నాను. నీరు దోశ ఇలా పలుచగా వేసేసుకోవాలి. ఇది వైట్ కలర్లోనే ఉంటుందండి, తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుందండి. ఇందులో కొబ్బరి వేయడం వలన ఇవి తెల్లగానే ఉంటాయండి. ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఒకసారి 2 మినిట్స్ ఇటువైపు అటువైపు కాల్చేసుకున్న తర్వాత, ఇది ఎక్కువసేపు కూడా కాలవసరం లేదండి. కలర్ అయితే ఇలాగే ఉంటాయి కదా. కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను.